తాండూరు పట్టణంలో గల లెజెండ్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న పెద్దముల్ మండలం గిర్మాపూర్ గ్రామానికి చెందిన రామరెడ్డి కూతుళ్లు చైత్రారెడ్డి, అవంతికారెడ్డిలకు క్రికెట్లో గొప్పగా రాణించాలనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా వారికి ప్రోత్సాహంగా క్రికెట్ కిట్లు అందించడం జరుగుతుందని ఎల్ఎన్ఆర్ యువసేన అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ ప్రెసిడెంట్ లొంక నరసింహులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమీ కోచ్లు సాహెల్, సోహెల్, పెద్దముల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్, నాయకులు శివానంద్ సింగ్, త్యాగూర్, బాలరాజ్, రాజేందర్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, సంగమేశ్వర్, సురేష్, దేవ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మన లెజెండ్స్ క్రికెట్ అకాడమీకి ఎల్ఎన్ఆర్ యువసేన తరఫున నా కూతురిద్దరికి చైత్రారెడ్డికి, అవంతికారెడ్డికి లోక నరసింహన్న గారు స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి అన్ననే స్పాన్సర్గా ఉంటున్నాడు. ఎందుకంటే పేదగా నేను రైతు బిడ్డని కాబట్టి ఆయన నా ఆర్థిక పరిస్థితులను చూసుకొని అన్న నేను వాళ్ళు ఎప్పటి వరకు స్టేట్ ఆడినంత వరకు వాళ్ళు వెంబడే ఉండి నేను నీకు వాళ్ళకి ఏం అవసరం ఉంటే అది ఇప్పిస్తా అని చెప్పేసి మా ఊళ్ళో వచ్చినప్పుడు మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారం గతంలో ఒకసారి 30,000 రూపాయల వర్త్వి కిట్ ఇప్పించిండు, మధ్యలో ఒకసారి 25,000 రూపాయలు ఇప్పించిండు బ్యాట్ బాల్ కిట్స్. మళ్ళీ ఇప్పుడు కూడా మొన్న అన్న ఇట్లా ఇబ్బంది ఉన్నది అనగానే సరే నువ్వు వెళ్ళి తీసుకురాము ఏమున్నదో మళ్ళీ అంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 30,000 వర్త్వి మళ్ళీ బ్యాట్ బాల్స్ కిట్టి పూర్తి స్థాయి కిట్టి ఇవ్వడం జరిగింది. ఇప్పించేందుకు అన్నకు ఎల్లవేళలా ఎప్పుడు కూడా రుణపడి ఉంటా అని చెప్పేసి అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు లెజెండ్స్ క్రికెట్ అకాడమీ వారి తరఫున పిల్లలు క్రికెట్ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా చైత్ర, అవంతికారెడ్డి వీళ్ళ యొక్క మారుమూల ప్రాంతంలో ఉండి ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తూ యాక్టివ్గా ఇట్లాంటి క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మేము గత 2 సంవత్సరాల నుంచి వీళ్ళకు స్పాన్సర్గా ఉండడం జరిగింది. వీళ్లకు స్టేట్ లెవెల్లో ఆడేంత వరకు మా వంతు కృషిగా మా ఎల్ఎన్ఆర్ యువసేన అందరం కూడా వీళ్ళకి సపోర్ట్గా ఉండి ఇట్లాంటి యువకుల్ని వెలికి తీయాలన్న ఉద్దేశంతో సపోర్ట్గా ఉండి వీళ్ళకు మా సాయశక్తుల కృషి చేసి వీళ్ళకు ఆటకు మేము ప్రోత్సహిస్తాం. ఇంకెవరున్నా కూడా ఇట్లాంటి మారుమూల ప్రాంతంలో నుండి వచ్చి ఇంత మంచిగా క్రికెట్ ఆడడం చూసి చాలా అభినందిస్తూ ఈరోజు కిట్టును ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళే కాకుండా పిల్లలందరూ కూడా ఇట్లాంటి తమ యొక్క క్రీడలను బయటకి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ వీళ్ళకు ఎల్లప్పుడూ మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఇది మంచి పరిణామం. ఎల్ఎన్ఆర్ నరసింహన్న గారు ఒక విలేజ్ నుంచి వచ్చినటువంటి ఆట పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నటువంటి పిల్లలకు వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో మంచిగా ఆడాలనే ఉద్దేశంతో వాళ్ళకు స్పాన్సర్ చేయడం అనేటువంటి చాలా సంతోషదకమైనటువంటి విషయం. ఇదే విధంగా లొంక నరసింహన్న గారు మీకు ఇంకా అవకాశం ఉంటే ఇంకా చాలామంది ఈ అకాడమీ లోపల కూడా ఈ అకాడమీ కూడా చాలా విలేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే నెలకొల్కొని ఈ అకాడమీ నడిపిస్తున్నారు. దాంతోపాటు కొంతమంది పిల్లలు చాలా నాకు తెలిసినంత వరకు యువరాజ్, తర్వాత బాల, తర్వాత కొంతమంది పిల్లలు చాలా మంచిగా ఆడే పిల్లలు ఉన్నారు, అరుణ్, ఇట్లాంటి పిల్లలు చాలా ఉన్నారు అన్న. సాధ్యమైనంత వరకు మీరు కానీ లేకపోతే మీలాంటి మంచి గుణం ఉన్నటువంటి వాళ్ళు నలుగురికి సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ తరఫున మా పిల్లలకు కూడా మీరు ఇట్లాంటివి అవకాశాలు అనేటువంటి కల్పిస్తే వీళ్ళు కూడా ఇండియాకి ఆడాలి అనేటువంటిదే ఈ అకాడమీ నుంచి ఉన్నటువంటి కోరిక. మా భవిష్యారెడ్డి కూడా మొన్న స్టేట్స్కి ఆడింది. అట్లాంటి పిల్లల్ని వెలికి తీయాలనేటువంటిదే మా కోచ్ల యొక్క కూడా ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మిగతా పిల్లలకు కూడా ఏదన్నా మీకు తోచింది ఏమైనా చేయాలనేటువంటిది, అదేవిధంగా మీరు కూడా రాజకీయ పరంగా మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటూ ఉంటాం. మా పిల్లల్ని కూడా మీరు ఎంత ఎదిగితే ఆ విధంగా మా పిల్లల్ని కూడా మీరు ఆ విధంగా చూసుకోవాలనేటువంటి కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్ యూ అన్న. ఈ విధంగా మీరు ఆ పిల్లల్ని 2 సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి చాలా ధన్యవాదాలన్న. ఊర్ల లోపల ఉన్నటువంటి పిల్లలు మట్టిలో మాణిక్యాలు అనేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని వెలికి తీయాలనేటువంటి ఉద్దేశం రావడం అనేటువంటిది గొప్ప విషయం అన్న. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం మనం
చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.